ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. తాళ్లపాక అన్నమాచార్యుల వారు తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు. భక్తి, ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మ సంకీర్తనలు, జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చాటే అమలిన శృంగార సంకీర్తనలు మహత్తరంగా వెలయించాడు ఆయన. ఆయన సంకీర్తనల్లో ఎన్నో విశిష్టమైన పదాలు మనకి లభ్యమవుతాయి. ఆనాడు జనబాహుళ్యంలో ఉన్న పదాలని తన సంకీర్తనల్లో వాడి జనజీవన స్రవంతిలో భాగం చేసిన స్థవనీయుడు తాళ్లపాక అన్నమయ్య. ఆ విశిష్టమైన పదాలని చర్చించుకోవడం, వాటి గురించిన గొప్పదనాన్ని, విశిష్టతని జనానికి అందజేయడం తెలుగు వెలుగు కార్యక్రమ ముఖ్యోద్దేశం. అన్నమయ్య వాడిన ఎన్నో విశిష్టమైన పదాల్లో జాజర అన్న పదం కూడా ఒకటి. ఆ జాజర అన్న పదాన్ని వాడుతూ రాసిన ఒక విశిష్టమైన సంకీర్తనని గాయకుడు వేణుమాధవ స్వరంలో విందామా? పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదురావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజా జాజర జాజా జాజర జాజర జాజా జాజర జాజా జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను వెన్నెలగాసెను వెన్నెలగాసెను. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే అలరీకెతో జాజరాడుదురావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజా జాజర జాజా. చూసాం కదా ఈ అద్భుత సంకీర్తనని. ఈ జాజర అన్న పదం ఈరోజు సందడికి, వేడుకకి పర్యాయ పదంగా వాడబడుతోంది. వైశాఖ శుద్ధ పూర్ణిమని మొలకల పున్నమని, జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమని ఏరువాక పున్నమని వ్యవహరిస్తూ ఉంటాం. అయితే రాయలసీమ పశ్చిమ భాగంలో వైశాఖ శుద్ధ పూర్ణిమకి కొన్ని మట్టి పాత్రలో అంకురాలు వేసి అందులో ఏ పంట ఏపుగా పెరిగితే దాన్ని పెంచే ఆచారం జరుగుతూ ఉండేది. ఆ ఆచారం ఈనాటికి ఉంది. ఆ పెరిగిన నారుని మధ్యలో పెట్టుకుని అందరూ చేసుకునే సంబరాన్ని జాజర అనేవారట. ఆ జాజర సమయంలో ఈ నారు పోసిన పాత్రలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి దేవాలయాల్లో కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల అయితే పితృదేవతల సమాధుల మీద కూడా పెట్టి పండగ చేసుకునేవారట. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఈ నారు ఏడాది బాగా ఎరిగితే చాలా బాగుంటుంది, ఈ నారు పెరగడం అనేది మొత్తం సుభిక్షం అవుతుంది ఆ ప్రాంతం అంతా అని వాళ్ళ నమ్మకం అన్నమాట. అటువంటి గొప్ప పదాన్ని అన్నమయ్య అద్భుతంగా తన సంకీర్తనలో ఆవిష్కరించాడు. ఇప్పుడు ఈ సంకీర్తనలో పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య అంటాడు ఆయన. ఆ జాజరాడేందుకు ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఎలా ఆహ్వానిస్తున్నాడు? మొత్తం వాళ్ళ సంస్కృతి వైభవం, ఆనాటి జీవనగతుల్ని తన దృష్టిలో పెట్టుకుని ఈ సంకీర్తన వెలయించాడు ఆయన. ఈ సంకీర్తనలు అన్నింటినీ కూడా పరిరక్షించుకుని భావితరాలకు అందించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది.